అల్వాల్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ గోల్నక చౌరస్తాలో అల్వాల్ సర్కిల్ ఏ బ్లాక్ అధ్యక్షులు కేబుల్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వేడుకల్లో అల్వాల్ సర్కిల్ పరిధిలోని 6 డివిజన్ల కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్. మరి ఈరోజు ఆయన మొత్తం ప్రజలందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బ్రహ్మాండంగా ఆనందోత్సవంగా ఈ యొక్క బర్త్డేని జరుపుకుంటున్నారు. మరి ఈరోజు చూసినట్లయితే కేంద్రంలో మరి ఎన్ని మంచి పనులు చేసినా కానీ మరి ఆపోజిషన్ పార్టీ మీద నిందలు వేయడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, రోజు పేపర్లో కానీ టీవీలలో కానీ వచ్చే వార్తలు ఏ విధంగా ఈ యొక్క బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ మీద నిందలు వేస్తూ గతంలో చేసినటువంటి కొన్ని పనులను వెనక్కి చూపుతూ ఈరోజు మనగడ గడపడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఉపాధ్యక్షుడు, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్. మరి ఈరోజు ఆయన మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అల్వాల్ ప్రాంతం లోపల ఉన్నటువంటి అన్ని డివిజన్ల వాళ్ళు కూడా వచ్చి చాలా ఘనంగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకొని అందరం కూడా కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పంచుకొని మిఠాయిల పంపకం జరిగింది. రాహుల్ గాంధీ గారు అంటే మనకు సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు. సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వివాహం 1968లో జరగగా 1970లో రాహుల్ గాంధీ జన్మించిన తర్వాత సుమారుగా అంటే వారి యొక్క ఫ్యామిలీ, కాంగ్రెస్ యొక్క కుటుంబం, వారి యొక్క నానమ్మ వాళ్ళ ఆత్మ రక్షణ లేకుండా కూడా వాళ్ళ యొక్క సెక్యూరిటీ వాళ్ళే కాల్చేయడం జరిగింది. తర్వాత పెరంబదూర్ లోపల పనిచేస్తున్నటువంటి సందర్భం లోపల అక్కడ బహిరంగ సభ లోపల రాజీవ్ గాంధీ గారు మరణించడం జరిగింది. దీన్ని ఉద్దేశంగా అప్పుడు ఈ రాహుల్ గాంధీ గారిని కుటుంబం లోపల, భారతదేశం లోపల వారిపైన అంత దుష్టశక్తులు చాలా ఉన్నాయి.